హరే కృష్ణ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ నమ. ఓం దీపం జ్యోతి పరబ్రహ్మణే నమ. మార్గశిర మాసం 7వ రోజు సప్తమి తిథి భారతీయ ధార్మిక సంప్రదాయంలో విశేష ప్రాముఖ్యత కలిగి ఉందండి. ఈరోజు సప్తమి తిథిగా వచ్చినప్పుడు అది సూర్యునికి అత్యంత ప్రీతికరమైన తిథిగా పరిగణించబడుతుంది. సప్తమి తిథిలో ముఖ్యంగా వైవస్వత సప్తమి అనే పేరుతో పిలువబడి ఈరోజు భక్తులు సూర్యదేవునికి నమస్కరిస్తూ ఆయన కిరణాల ద్వారా పొందే ఆరోగ్యం, విజ్ఞానం, అలాగే ఆధ్యాత్మిక వికాసం కోసం ప్రార్థిస్తారు. వైవస్వత సప్తమి అనేది హిందూ ధర్మంలో విశిష్టమైన శుభతిథిగా పరిగణించబడుతుంది. ఇది ముఖ్యంగా సూర్యుని పూజకు అంకితమైన రోజు. వైవస్వత అనే పదం వివస్వాన్ అనే పేరులోంచి ఉద్భవించింది. ఇది సూర్యదేవుని మరో పేరు. ఈ సందర్భంలో సప్తమి అంటే చంద్రమాన పంచాంగంలో శుక్లపక్షంలో వచ్చే 7వ తిథి. సప్తమి తిథి ఈ మాసంలో రావడం వల్ల ఈ రోజు యొక్క పవిత్రత మరింత పెరుగుతుంది. సూర్యుడు జ్ఞానానికి, జీవితానికి మూలాధారమై ఉన్న శక్తిగా పరిగణించబడతాడు. అటువంటి సూర్యనారాయణుని స్మరించుకునే ఈ రోజు విశేష పుణ్యదాయకం. ఈ తిథిలో ఆరోగ్య సప్తమి, విజయ సప్తమి, పాపనాశిని సప్తమి అనే పేర్లతో అనేక రూపాల్లో ఆచరణ జరుగుతుంది. ముఖ్యంగా దేవతలను ధ్యానించి ఉపవాస దీక్షలు పాటించి స్నానదానాది క్రతువులతో శుద్ధి చేసుకోవడం పరంపరగా వస్తుందండి. ప్రస్తుత తరం సాంకేతికతలో అభివృద్ధి చెందినప్పటికీ ఆధ్యాత్మిక జీవన శైలిని మర్చిపోతున్నారు. మార్గశిర మాసం 7వ రోజు మనకు జీవనంలో శాంతి, నియమాలు, ధ్యానం, ఆరోగ్యాన్ని సూర్యుని తత్వం ద్వారా గుర్తు చేస్తుంది. సూర్యుడు నిరంతరం కర్తవ్యంలో లీనమై ఉంటాడు. అది ప్రతి ఒక్కరికి ప్రేరణ. ఈరోజు మనం ధ్యానించాల్సిన విషయం జీవితం ఒక శాశ్వత పయనం. దానిలో ప్రకాశవంతంగా ఉండాలంటే జ్ఞాన సూర్యుడిని ఆహ్వానించాలి. ఒక దివ్యమైన శ్లోకం చూద్దామా? ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ఈ శ్లోకం నవగ్రహాలందరికీ నమస్కారం తెలిపే శ్లోకం. ఇందులో ఆదిత్యుడు అంటే సూర్యుడు, ఆయనే ప్రధానంగా పూజించదగిన దేవుడు ఈరోజు. ఇది మనం నిత్యం పఠిస్తే గ్రహశాంతి, ఆరోగ్యం, ధైర్యం లభిస్తాయి. ఈ మార్గశిర మాస సప్తమి తిథి మనలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని రేకెత్తించగలదు. ఈ రోజును సద్వినియోగం చేసుకొని భగవంతుని స్మరణలో నియమపూర్వక ధ్యానంతో జీవించడమే మనకు సాధకమైన మార్గం. మా ఈ ఛానల్ ద్వారా విశేషమైన సమాచారం అందించే ప్రయత్నం నిరంతరం చేస్తున్నామండి. మీ సబ్స్క్రిప్షన్ ద్వారా సహాయం కోరుకుంటూ హరే కృష్ణ.